వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం గణేష్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కి వచ్చాం. అదేంటి వినాయక చవితికి వినాయక పందిళ్ళకి వెళ్ళాల్సింది పోయి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్కి ఎందుకు వెళ్ళామని చూస్తున్నారా? ప్రస్తుతం విశాఖలో యువసేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినూత్నంగా సందేశాత్మకంగా ఒక మెసేజ్ను ఇస్తూ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది మాదక ద్రవ్యాల వినియోగంపై యువత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ యువసేన ఫౌండేషన్ సంబంధించిన హరి నిర్వాహకుడు వినూత్న రీతిలో ఈ ఏడాది డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నాడు అనే విషయాల్లో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ఏడాది ఏ కాన్సెప్ట్తో వచ్చారు, ఏంటి? నమస్తే అండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. యాక్చువల్గా ఈ గణేష్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత తప్పుద్రోవ పడుతూ అంటే చాలామంది మత్తు పదార్థాలకి బానిసై అంటే జీవితాలు కోల్పోతున్నారు. అంటే డ్రగ్ అనే ఒక మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా వైజాగ్లో కూడా ఎన్నో టన్నులు డ్రగ్స్ అనేది మనకి బయట వెలుగు చూసాం. అంటే ఈ యావత్తు ఎందుకు ఇవన్నీ పరిణామాలు ఎదురవుతున్నాయంటే ఎక్కువ శాతం యువత దానికి ప్రలోభపడడం, అంటే అధిక మోతాదులో సప్లై దొరకడం. సో ఇవన్నిటిని అరికట్టాలంటే ఆల్రెడీ అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము స్లోగన్ కూడా అదే పెట్టాం. సో కంపల్సరీ దీనికి ఎవరైతే నివారించడానికి పాటుపడుతున్నారో వాళ్ళకి మనం సహకరించాలి. అలాగే మా యువసేవ ఫౌండేషన్ తరపు నుంచి ఈ ఏడాది మా గణేష్ సాక్షాత్తు మనం ప్రప్రథమంగా పూజించే విఘ్నరాజు ఆయన పాదాల కింద ఏదైతే సిరంజ్ కానీ డ్రగ్ పౌడర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఒక గంజాయి లీఫ్ను కూడా నమూనా కింద పెట్టి ఆయన పాదాలతో అణిచివేస్తున్నట్టుగా ఇక్కడ వచ్చిన భక్తులకు ఒక సందేశం. అంటే ఏంటంటే ఈ ఏడాది నుంచి నేనే ఒక అడుగు ముందుకు వేశాను దీన్ని భూస్థాపితం చేయడానికి. తప్పకుండా ప్రజలందరూ అలర్ట్ అయ్యి వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ అధికారులకు కూడా సహకరిస్తూ ఇది నిర్మూలించకపోతే ఆల్రెడీ రీసెంట్గా కోల్కతాలో ఒక ఇష్యూ అయింది. అంటే డాక్టర్ అంటే దేవుడి తర్వాత మనం పూజించేది వైద్యుల మీద కూడా ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే మానవుడి మైండ్ ఎటుపోతుంది, అంటే ఏ విధంగా ఆలోచన విధానం కానీ ఆ ప్రవర్తన కానీ ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళు తీసుకున్న అలవాట్లు, వాళ్ళు తీసుకున్నటువంటి డ్రగ్ ఇదైతే మటుకు ఎఫెక్ట్ అయితే మటుకు కంప్లీట్గా ఉంటుంది. అలాంటివన్నీ నిర్మూస్తే తప్పకుండా ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ మనం అరికట్టచ్చు. సో దాని ప్రభావం వల్లే నాకు ఈ యొక్క థాట్ రావడం, దీని గురించి అహర్నిశలు శ్రమించి అసలు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం కేవలం గంజా ఆపేస్తే సరిపోదు, ఆల్రెడీ దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎడిక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి తీసుకురావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకంటే ఎడిక్ట్ అయిన వాళ్ళు ఆ టైంకి ఆ డ్రగ్స్ దొరకపోతే చాలా పిచ్చిగా బిహేవ్ చేయడం, అంటే ఈవెన్ దేనికైనా తగ్గిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు మెడిసిన్స్ అవి పెడతారు. అవన్నీ ప్రాపర్గా మెడికేషన్ అవి తీసుకుంటే కనుక తప్పకుండా వాళ్ళు మళ్ళీ పూర్వ జీవితానికి వచ్చి మళ్ళీ ఒక మంచి చక్కటి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక సంకేతం తెలుపుతూ మా యొక్క మండపం వద్ద యాజ్ ఇట్ ఈజ్ మూషికాలే డ్రగ్స్కి ఎడిక్ట్ అయినట్టుగా ఆయనకి ఆ మూషికాలకి అధిపతి అయినటువంటి వినాయకుడు కౌన్సిలింగ్ ఇస్తూ, అలాగే అక్కడ చూడొచ్చు మీరు మూషికాలు చివరి క్షణంలో ప్రతిజ్ఞ కూడా చేస్తున్నట్టుగా. అంటే ఈ వినాయక చవితి నాడు మా గణేశుడు సాక్షిగా మేము ఎటువంటి మత్తు పదార్థాలు జోలికి పోము అని చెప్పి ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నారో అలాగే వాళ్ళు ప్లెడ్జ్ చేస్తుందే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి యువత కానీ భక్తులకు కానీ మరి మీరు అని ఒక క్వశ్చన్ మార్క్తో మా ఈ యొక్క కాన్సెప్ట్ని భక్తుల్లోకి తీసుకెళ్తున్నాం. అంటే ఈ యొక్క థీమ్తో ప్రపంచాన్ని మేము మార్చలేం, బట్ ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా త్రూ సోషల్ మీడియా కానీ లేదా ఇక్కడ ఇచ్చేస్తున్నటువంటి డివోటీస్లో కానీ ఎవరో ఒక్కరిని మేము మార్చగలిగితే మా యొక్క యువసేవ ఫౌండేషన్ నుంచి ఏదైతే ఈ యొక్క ప్రయత్నం చేసామో తప్పకుండా విజయం సాధించినట్లే. అంటే మీరు ఎన్నేళ్ళుగా ఇటువంటి సందేశాత్మక విగ్రహాలను పెడుతూ వచ్చారు, ఈ ఏడాది ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? ప్రతి ఏడాది కూడా అంటే వినాయకుడిని యాక్చువల్గా ఏంటంటే ఇటు అంటే పబ్లిసిటీ అవ్వచ్చు లేదా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వచ్చు అంటే ఎవరిని విమర్శించట్లేదు. వినాయకుడి రూపాన్ని భగ్నం చేస్తూ చాలా వరకు నమూనాలు పెడుతుంటారు. మా యొక్క వినాయక మండపం వద్ద మట్టుగా గత 15 సంవత్సరాల నుంచి వినాయకుడి రూపానికి ఎటువంటి హాని కలిగించకుండా మీరు ఇక్కడ చూడొచ్చు. వినాయకుడిని డాక్టర్ కింద కూడా చూపించాం, కానీ ఆయనకి ఎటువంటి షర్టు ప్యాంట్లు వేయడం కానీ, అంటే మనం ఏ విధంగా ఆయన రూపాన్ని మార్చే హక్కు ఉంటే మనమే భగవంతులు అయిపోతాం. సో అటువంటిది మనం మా కాన్సెప్ట్ మెయిన్ వినాయకుడి రూపానికి ఎటువంటి భగ్నం కలగకుండా వచ్చిన భక్తులు ప్రశాంతంగా దేవుని దండం పెట్టుకుంటూ ఒక చిన్న మెసేజ్ మూషికాల రూపంలో ప్రతి ఏడాది ఇస్తున్నాం. కానీ ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే విశాఖ పోలీస్ కమిషనర్ అయినటువంటి బగీచా గారు కూడా మాకు ప్రశంసించి ఆయన కూడా తప్పకుండా ఈ మండపం వద్దకు వచ్చి విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు ఓపెనింగ్ రోజే వచ్చి ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి ఆయన కేజీహెచ్లో ఏదైతే డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఉందో అక్కడికి నమూనా
నమూనాలన్నీ కూడా అంటే గణేష్ని నిమజ్జనం చేస్తాం, మిగతా నమూనాలన్నీ కూడా కేజెచ్లో ప్లేస్ చేసి అక్కడికి ఎవరైతే ఈ డ్రగ్ బాధ్యతలు ఉంటారో వాళ్ళందరికీ ఈ నమూనాలన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పనికొస్తాయని చెప్పి ఆయన అడగడం జరిగింది. మేము కూడా తప్పకుండా దానికి స్పందించి, ఎందుకంటే ఒక 5 సంవత్సరాల కిందట ప్లాస్టిక్ మీద కూడా చేసాం. అప్పటి కమిషనర్ లక్ష్మీషా గారు మ్యూజియంలో పెట్టించారు. ఈసారి ఈ నమూనాలన్నీ కూడా కేజెచ్ హాస్పిటల్కి వెళ్తాయి. అంటే తద్వారా కేవలం ఈ 9 రోజులు మా కాన్సెప్ట్ కాదు, కంటిన్యూస్గా ప్రతి ఒక్క కేజెచ్కి వచ్చిన ప్రతి డ్రగ్ బాధ్యతలు కానీ మత్తు పదార్థాలు తీసుకున్న పేషెంట్స్కి కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎలా ఉంది, ఏమంటున్నారు వచ్చే భక్తులందరూ చూసి ఎలా స్పందిస్తారు? ఈ ఏడాది అయితే మటుకు, ఎందుకంటే ఇక్కడ మేము ఉంటున్న ఏరియా లొకాలిటీ యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మేము ఉన్నది, ఎందుకంటే డ్రగ్స్ ఎక్కువ జరిగేది ఏంటంటే కొన్ని నిర్మానుష్యమైన ప్రదేశాల్లో జరుగుతుంటాయి. మేము ఉంటున్న ఏరియా ఏంటంటే ఇక్కడ సరౌండింగ్ అంతా కూడా నిర్మానుష్యమైన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామంది ఎడిక్ట్ అయి వస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది, అంటే చెప్తున్నాను, అదే అందరినీ మనం మార్చలేకపోవచ్చు, ఒక్కరిని కదిలించినా మీ సక్సెస్సే. అలాగే ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కింద ఒక ఫోన్ కాల్ కూడా వచ్చింది. వైజాగ్ రెడ్ ఎఫ్ఎంలో ఎప్పుడు కూడా కాంపిటీషన్ పెడుతుంటారు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా వైజాగ్లో నెలకొల్పారు. బుధవారం మాకు వైజాగ్లో ది బెస్ట్ పెండాల్ కింద 25 కేజీల లడ్డు సెలెక్ట్ అయ్యి ఎల్లుండి బుధవారం నాడు ఇస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్, నెక్స్ట్ ఏం చేయాలి. ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కానీ మీడియా ప్రతినిధులు కానీ నిస్వార్థంగా నాకు చాలా సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో 4 గోడల మధ్యలో నేను చెప్తే అవ్వదు, ఈ కాన్సెప్ట్ని బయటికి స్ప్రెడ్ అయ్యంటే త్రూ మీడియా. సో అది మంచికి సపోర్ట్ చేస్తే కనుక మంచి 10 మందికి వెళ్తుంది. సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఏదైతే తాను అనుకుంటాడంటే డ్రగ్స్ కారణంగా ఎన్నో మంది జీవితాలు సర్వనాశనం అయిపోయి, ఎందుకంటే ప్రస్తుతం యువత డ్రగ్స్ బారిన పడి, అంటే తెలుసో తెలియకో లేదా ఫ్రెండ్స్ వలన ఇతరత్ర కారణాల వల్ల డ్రగ్స్కు అలవాటుగా చేసుకొని దానికి బానిసలుగా మారి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఈ డ్రీ అడిక్షన్ సెంటర్ అనే ఒక నమూనా పందిరి ఏదైతే ఇక్కడ విశాఖ కైలాసపురంలో ఏర్పాటు చేశారో, ఈ పందిరి ద్వారా కొందరిలోనైనా మార్పు కలిగించినట్లయితే తమకు అంతకుమించిన సంతోషం ఇంకేమీ లేదని హరిప్రసాద్ చెప్తున్నాడు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.